హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ గుడ్ న్యూస్ అండి. ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. కేవలము 499 రూపాయలకే 1000కి పైగా క్లాసెస్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ అండి. ఇవన్నీ కూడా మరి 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించడము జరిగింది. ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాసెస్ వినండి. డెమో క్లాసెస్ విన్న తర్వాత తప్పకుండా మీకు నచ్చుతాయి. కోర్స్ వెంటనే తీసుకోండి, ఓకేనా. మనకు ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్లో భాగంగా మరి ఆర్థిక శాఖ నుండి కూడా అనుమతి పొందినటువంటి ఏకైక ఉద్యోగాలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఓకేనా. వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేశాక మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుందండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, అక్కడ చాట్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ నాతో కాంటాక్ట్ అవ్వచ్చు, మీరు చాట్ చేయవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు తప్పకుండా చెప్తాను. యాజ్ పర్ ద సిలబస్ ఉంటుందండి కోర్స్ మొత్తం కూడా. ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ కూడా మీకు రాసే విధంగా ఇందులో వెసులుబాటు కల్పించాను, ఉపయోగించుకోండి, ఓకేనా. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గైస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు మరియు ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, నెక్స్ట్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు భారీ గుడ్ న్యూస్ అండి. మరి ఏపీపీఎస్సీ విడుదల చేయబోయేటువంటి డ్రాఫ్ట్ క్యాలెండర్లో భాగంగా మనకు అధికారికంగా మెన్షన్ చేయడం జరిగింది 696 ఖాళీలు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఖాళీలు అయితే ఇందులో ఉండడం అయితే జరిగింది. నోటిఫికేషన్ అయితే కన్ఫర్మ్ అయిందండి, ఇందులో డౌటే లేదు, ఓకేనా. ఈ నెల 12వ తారీఖున మరి విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి చాలామంది అభ్యర్థులు డౌట్స్ అయితే రేజ్ చేస్తున్నారండి. ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. ఏంటి అంటే, దీనికి అర్హత ఏమైనా చేంజ్ అవుతుందా, నెక్స్ట్ వయోపరిమితి ఎంత ఉంటుంది, వయోపరిమితి ఏమైనా పెంచే అవకాశం ఉందా, సిలబస్ ఏముంటుంది యాక్చువల్గా దీనికి, ఓకేనా. ఇవన్నీ కూడా మనమైతే క్లియర్గా ఈ వీడియోలో అయితే చూడబోతున్నామండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎవరైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన యాప్లో కోర్స్ ఉంది, అది కూడా తీసుకోండి వెంటనే, ఓకేనా. లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాము. ముందుగా మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే చూద్దామండి, ఓకేనా. మరి ఇందులో మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అవి కూడా వస్తాయండి. బట్ సపరేట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయండి దీనికి, ఓకేనా. అందరూ అంటే డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ కాదు వీటికి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అండ్ సెక్షన్ ఆఫీసర్, ఓకేనా. మరి 18 నుంచి 30 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా, ఓసీ అభ్యర్థులు. ప్లస్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు, ఓకేనా. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ ఇన్ బోటనీ ఆర్ ఫారెస్ట్రీ ఆర్ హార్టికల్చర్ ఆర్ జువాలజీ ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ జువాలజీ ఆర్ అగ్రికల్చర్, ఓకేనా. అర్థమైంది కదండి. మీ యొక్క బీఎస్సీ డిగ్రీలో ఈ యొక్క సబ్జెక్ట్ పైన మీరు కనుక కోర్స్ చేసి ఉన్నట్లయితే, ఒక సబ్జెక్ట్ ఉన్నట్లయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. 48,440 నుంచి 1,00,000 మరి 37,220 వరకు శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ చూసినట్లయితే ఏజ్ లిమిట్ సేమ్ అండి, 18 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది. ఇది కూడా సేమ్, గ్రాడ్యుయేట్, బీఎస్సీ గ్రాడ్యుయేట్ ఇన్ బోటనీ, ఫారెస్ట్రీ, హార్టికల్చర్ ఆర్ జువాలజీ ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ జియాలజీ ఆర్ అగ్రికల్చర్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. మరి 32,670 నుంచి 1,01,970 రూపాయల శాలరీ అయితే ఇందులో ఉంటుందండి. ఇక ఇప్పుడు మనకు 12వ తారీఖు విడుదలయ్యేటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఎంత ఉండాలండి ఏజ్? 18 నుంచి 30 సంవత్సరాలు ఉండాలి. మరి ఎలిజిబిలిటీ ఏంటండి అంటే కేవలం ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందండి. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి, ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. 10+2 చేసిన వారు ఎలిజిబులే. 10+2 అంటే ఇంటర్మీడియట్. దీంతో పాటుగా డిప్లొమా చేసిన వారు కూడా ఎలిజిబుల్ అవుతారండి, ఓకేనా. అందరు కూడా గమనించాలి, 10+2, ఓకేనా, ఇంటర్మీడియట్. నెక్స్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అండి. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఉంటుంది. 18 నుంచి 30 సంవత్సరాల వయోపరిమితి ఉన్న వారంతా కూడా దీనికి
అప్లై అయితే చేసుకోవచ్చండి. ఓకేనా? మరి ఏజ్ లిమిట్ కనుక, ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసినట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ ఆర్ ఎంటైటిల్ టు హ్యావ్ 5 years ఏజ్ రిలాక్సేషన్. ఎంతండి? ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఎంత? 5 సంవత్సరాల వయోపరిమితిని సడలింపు ఇవ్వడం జరిగింది. అంటే 35 years వరకు అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా? ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ హ్యావ్ అ 10 years ఏజ్ రిలాక్సేషన్. ఓకేనా? బట్ ఏంటంటే ఇక్కడ గమనించాలి, పిహెచ్ క్యాండిడేట్స్కి ఉండదండి. ఓకేనా? సో ఈ యూనిఫామ్ జాబ్స్ కాబట్టి పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే ఉండదు. గమనించాలి, ఇది ఒకటి మిస్టేక్ పడింది ఇక్కడ. సో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకైతే 35 సంవత్సరాల వరకు అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎన్సీసీ క్యాడెట్ కార్ప్స్ ఎన్సీసీ చేసిన వారికి లేదా ఇన్స్ట్రక్టర్గా వర్క్ చేసిన వారికి కూడా 3 సంవత్సరాల వయోపరిమితిని ఇచ్చేటువంటి అవకాశము ఉంటుంది. ఇక ఫిజికల్ స్టాండర్డ్ చూసినట్లయితే మేల్స్ అండి. ఓకేనా? హైట్ నాట్ లెస్ దెన్ 163 centimeters, చెస్ట్ 79 centimeters ఉండాలి. ఎక్స్పాండ్ చేసినప్పుడు అంటే ఊపిరి పీల్చినప్పుడు 5 centimeters పెరగాల్సి ఉంటుంది, అంటే 84 ఉండాలి. ఓకే. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 150 కంటే తక్కువ ఉండద్దండి హైట్. చెస్ట్ 74, ఊపిరి పీల్చినప్పుడు 5 centimeters పెరగాలి. అంటే ఇలా ఎందుకు చెక్ చేస్తారంటే మన అంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇందులో తెలిసిపోతుందండి, ఫిట్ ఉన్నామా లేదా. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. అంటే 79 centimeters అయితే ఎక్స్పాండ్ అయితే చేసినప్పుడు ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ కనుక చూసినట్లయితే దీనికి 25 kilometers వాక్ అయితే ఉంటుందండి. 4 hours దాన్ని అయితే మనము కంప్లీట్ చేయవలసి అయితే ఉంటుంది. ఇది ఈవెంట్స్ అండి, సింపుల్. దీనికి లాంగ్ జంప్ ఉండదు, హై జంప్ ఉండదు, షార్ట్ పుట్ ఉండదు, ఏముండదండి. ఓకేనా? పేపర్ 1 వచ్చేసి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే పేపర్ 1 జనరల్ స్టడీస్ సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ 1 జిఎస్ అండి, జనరల్ స్టడీస్. ఓకేనా? సెక్షన్ బి వచ్చేసి సెక్షన్ ఏ, సెక్షన్ బి. సెక్షన్ బి వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్. ఓకేనా? అర్థమెటిక్ రీజనింగ్ అయితే ఉంటుంది. రీజనింగ్కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ అయితే ఇక్కడ ఉండడాన్ని మనమైతే చూడవచ్చు. కంప్లీట్గా ఇదే ఉంటుందండి. ఓకే. దీని తర్వాత ఈవెంట్స్ ఉంటాయంటే వాకింగ్ టెస్ట్ ఉంటుంది. వాకింగ్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత మెడికల్ టెస్ట్ ఇచ్చి పోస్టింగ్ అయితే ఇవ్వడము జరుగుతుంది. ఇక మరి వయోపరిమితిని ఏమైనా పెంచే అవకాశం ఉందా అంటే సో ఇంకైతే అప్డేట్ లేదండి. మనకు క్యాలెండర్ విడుదల చేశారు, కానీ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే 12వ తారీఖు వస్తుంది. ఆ 12వ తారీఖు మరి ఏమైనా వయోపరిమితికి సడలింపు ఇస్తారా అనేది చూడాలి. చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు వయోపరిమితి పెంచేలా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి. బట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం ఇంకా వెయిట్ చేయాలి. ఓకే, అర్థమైంది కదండి. అర్హత వచ్చేసి జస్ట్ ఇంటర్ ఉంటే సరిపోతుంది, 10+2. వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాలండి, ప్లస్ 5 years ఎస్సీ ఎస్టీ బీసీలకైతే ఉంటుంది. ఓకే, సిలబస్ కూడా పార్ట్ ఏ పార్ట్ బీలుగా ఉంటుందండి. మనకి పార్ట్ ఏలో జనరల్ స్టడీస్, అఫ్ కోర్స్ కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఎకానమీ, హిస్టరీ. ఓకేనా, ఇవన్నీ కూడా ఉంటాయండి అందులో. ఏపీ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ. ఓకేనా, ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ ఉంటుంది ముఖ్యంగా. సో ఇవైతే ఉంటాయి. పార్ట్ బిలో రీజనింగ్, అర్థమెటిక్ అంతా కూడా పార్ట్ బిలో అయితే ఉండడము మనం చూడవచ్చు. ఓకేనా, ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పానండి సిలబస్ అంతా కూడా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కంప్లీట్ డీటెయిల్స్ కనుక తెలుసుకోవాలనుకుంటే ఒకసారి చూడండి. అంతేకాకుండా మరి చాలా అంటే చాలా నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించడం జరిగిందండి. మన యాప్లో ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యే విధంగా చేశాము. ఒకసారి చూడండి. చూసి మరి న్యూ ఇయర్ ఆఫర్ సందర్భంగా జస్ట్ 399 రూపీస్కి 1 year కోర్స్ అయితే అందజేస్తున్నామండి. వెంటనే పర్చేజ్ చేయండి. యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.